భక్తి ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు రామానుజాచార్యులు. క్రీస్తు శకం 1017లో శ్రీ పెరంబుదూరులో జన్మించిన ఆయన సమాజంలో ఉన్న భేదాలను తొలగించి భక్తి మార్గాన్ని అందరికీ అందించిన దివ్య పురుషుడు రామానుజాచార్యులు. ఆయన ప్రచారం చేసిన విశిష్టాద్వైత సిద్ధాంతం సారాంశం ఒక్కటే తెలియజేస్తుంది: పరబ్రహ్మ ఒకటే, ఆ పరతత్వం మహావిష్ణువు రూపంలో అనుభవించాలి. భగవంతుడిని చేరుకోవడానికి జాతి, వర్ణం, స్థితి అడ్డు కాదని ఆయన బలంగా నమ్మారు. ఆ కాలంలో రహస్యంగా ఉంచిన అష్టాక్షరి మంత్రాన్ని గోపురం పైకి ఎక్కి సామాన్యులకు బోధించిన ధైర్య సాహసం ఆయనదే. నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, జనులు మోక్షం పొందాలి అన్న త్యాగభావమే ఆయన్ను ప్రత్యేకంగా నిలిపింది. భగవన్నామం జపించడానికి ఎవరికి ఎలాంటి అడ్డంకులు లేవని ధైర్యంగా ప్రకటించారు. సమానత్వం, సేవాభావం, భక్తి ఇవే ఆయన మార్గం. నేటి సమాజంలో భేదాలు పెరుగుతున్న వేళ రామానుజుల బోధనలు మనకు దారి చూపుతాయి.